హలో గైస్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ TV9 సంథింగ్ ఎన్టీవీలోనో ఒక న్యూస్ చూశాను. అది చూడడానికి ఎంత ఇదిగా ఉంది అంటే ఒక ట్రక్ ఎక్కడో చిన్న యాక్సిడెంట్ అయ్యి పడిపోయిందట. మామూలుగా అయితే అదే చైనా, జపాన్, కొరియా దేశాల్లో వీడియోలో చూసినప్పుడు వాళ్ళైతే ముందు డ్రైవర్ని లేపి డ్రైవర్ని అంబులెన్స్లో పంపించి ఆ తర్వాత మొత్తం ఏదైతే పడిపోయిందో ఆ మొత్తాన్ని కంటైనర్లోకి ఎక్కించి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారట. కానీ మన ఇండియాలో సివిల్ స్కోర్ ఎలా పడిపోతుందో అలాగా మన జనాల యొక్క సివిక్ సెన్స్ కూడా అలాగే పడిపోతుంది. ఎంత దారుణంగా అంటే సివిల్ స్కోర్ ఎలా పడిపోయిందో అలాగే మన సివిక్ సెన్స్ కూడా పడిపోతుంది. మన ఎదవలు ఏం చేశారు అంటే, తప్పు అలాగే అనకూడదు కానీ ఆ యొక్క కంటైనర్ లోడ్లో ఉన్న చేపలను మొత్తం దొబ్బిపోయారట. మొత్తం ఇంకా ఏ టు జెడ్ ఒక ఆ లారీని తప్ప మిగతా మొత్తం దొబ్బిపోయారట. నిజంగా బుర్ర ఉండాలిరా, మరీ ఎంత కక్కుతేటరా. ఒక 200 300 పెడితే మొత్తం ఎంతో కొంత వస్తుంది కదా. మరి ఇంత దాన్ని పెట్టి అవతల ఆ డ్రైవర్ బతికాడో చచ్చాడో, ఆ క్లయింట్ ఉన్నాడో లేడో అని కూడా చూడకుండా మరీ ఆ ఫుడ్ కోసం అంటే సివిల్ సెన్స్ అనేది ఎంత ప్రమాదకరంగా ఇండియాలో తయారైందంటే అంత ఇదిగా తయారైంది. గోడల మీద పొయ్యడాలు, ఏటిది చిన్నపిల్లల్ని చంపేయడాలు, ఫుడ్లో కల్తీలు జరగడాలు. అంటే ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరనా? ప్రభుత్వాలు కూడా ప్రశ్నించాయి, ఎందుకంటే వాళ్ళు దాంట్లో మెంబర్సే కదా, వాళ్ళు చేసే ఆరోపణలు కూడా. దయచేసి మనం కొద్దిగా ఇదిగా ఉండాలి. మొన్న ఎక్కడో ఏఏలో కూడా అంతే, మనం చేయలేని దానికి మనమే చేసామని చెప్పి ఏకంగా మనమే పెట్టిస్తాం. చైనా వాడు చూసి మాదిరా బాబు మేమే ఇస్తాం, కావాలంటే 3 కోట్లు 3 లక్షలు 4 లక్షలు పెడితే అన్నాడు. మనకు మినిమం కామన్ సెన్స్ ఉండాలిరా. కామన్ సెన్స్తో బిహేవ్ చేయండి. ఎప్పుడు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తే అన్నీ తీసుకుపోవడమే. టాయిలెట్ క్లీనర్లు, ఫినాయిల్ కూడా ఫ్రీగా ఇస్తారట త్వరలో, తీసుకుపోన్నాం. అది కూడా మారండ్రా, కొద్దిగా మారండ్రా బాబు.